ఆగండి చెప్పండి సింధు గారు అసలు ఏంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు అంటే 12 ఏళ్ళు ఆల్మోస్ట్ 12 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా దక్కలేదు తెలంగాణ నిరుద్యోగికి వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో అసలు ఏంటి ఏం చేయాలి ఇప్పుడు ఏం జరిగితే మీకు న్యాయం అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు గత ప్రభుత్వం చెయ్యలేదు అనేది ఉంది కదా దానికోసము ఏం చేశారు నిరుద్యోగులందరూ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి గెలిపించారు కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా అశోక్ గారు కూడా ఉన్నాను నేను కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు అంటే ఈ నిరుద్యోగ అంశంకి సంబంధించిన ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారితోనే మేము చెప్పుకోవడం జరిగింది వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో ప్రతిదీ తెలిసినప్పుడు వారెందుకు ఇప్పుడు రెక్టిఫై చేసి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు ఆనాడు ఫస్ట్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడానికి కారణం పేపర్ లీకేజ్ అండి సెకండ్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడానికి కారణం బయోమెట్రిక్స్ అందులో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయింది కానీ నేను ఒకటి ఏం క్వశ్చన్ చేస్తా అంటే కాంగ్రెస్ నాయకులని సెకండ్ టైం కోర్టులో కేసు వేసింది ఎవరు బల్మూరు వెంకట్ గారు ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో బయోమెట్రిక్స్ పెట్టలేదని బల్మూరు వెంకట్ గారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో కొంతమందిని తీసుకెళ్లి పిటిషనర్స్ గా పెట్టి వేయించారు మేము యాక్సెప్ట్ చేసినాం స్వాగతించినాం దాన్ని అందులో ప్రాసెస్ లోపం ఉంది కాబట్టి మేము అగ్రీ చేసినాం కానీ ఇప్పుడు ఆ రోజు అంత ప్రొయాక్టివ్ గా ఉన్న మనుషులు ఇవాళ ఎందుకు ఇంత నెగ్లిజెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసినారు మరి ఆ రోజు ప్రతిదీ తెలుసు అందులో టీజీపీఎస్సీ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అది మొత్తం అవకతవకలతో ఉండిపోయింది అన్నప్పుడు దాని ప్రక్షాళన అనేది మొదటి అంశంగా పరిగణించాల్సి ఉంది కానీ దాని ప్రక్షాళన ఇవాళ చేయకుండా యాక్చువల్ గా చైర్మన్ ప్లస్ 10 మెంబర్స్ ఉండాల్సిన కమిషన్ లో ఇవాళ ఒక చైర్మన్ 3 మెంబర్స్ తో కమిషన్ ఎట్లా రన్ చేస్తున్నారు ఎందుకు రన్ చేస్తున్నారు మరి ప్రక్షాళన ఎక్కడ జరిగింది జరగాలి కదా ప్రక్షాళన ఇప్పుడు రిక్వైర్డ్ స్టాఫ్ ఉంటేనే ఏవైనా విధానపరమైన డెసిషన్స్ తీసుకోవడమైనా ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా అదంతా సాఫీగా జరిగిపోతుంది కానీ అది లేకుండా మీ టీజీపీఎస్సీ రన్ చేయడం పెద్ద తప్పు కాదా ఇప్పుడు ఇక్కడ మీకు ఏం మిస్టేక్ జరిగాయి ఈ ఎగ్జామ్ లో అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే చాలా అలిగేషన్లు ఉన్నాయి అందులో ప్రొసీజరల్ వచ్చారని కొన్ని సెంటర్లలోనే సెలెక్షన్ అయిందని తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం అయిందని ఏంటి మీకు అల్టిమేట్ గా ఏంటి మళ్ళీ గ్రూప్ 1 పెట్టాలంటారా లేదంటే కేటీఆర్ కోరుతున్నారు జ్యుడిషియల్ కమిషన్ వేయాలి దీనిపై విచారణ చేయాలని ఖచ్చితంగా బిఫోర్ దట్ మేము ఏమంటామంటే అండి నిరుద్యోగులందరినీ అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు ఫస్ట్ ఒకరు వచ్చి 60,000 అంటారు ఇంకొకరు వచ్చి 70,000 అంటారు ఇంకొకరు వచ్చి 1,00,000 అంటారు కానీ అది తప్పు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని కంప్లీట్ అయిన వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చెప్పుకున్నారు ఇప్పుడు వారు అన్నారు కదా నోటిఫికేషన్లు ఇవ్వగానే అవ్వదు అని చెప్పి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయండి నిరుద్యోగులుగా నేనేమంటా అంటే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఆ ప్రాసెస్ ఫినిష్ చేసినప్పుడే ఆ లెక్క మీకు మీ అకౌంట్ లోకి వస్తుంది ఇప్పుడు మొన్న జీపీ వాళ్ళు చూసుకుంటే అండి ఎగ్జామ్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు అంటే ఆ షో ఆఫ్ కదా అంటే అది షో ఆఫ్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ నిబద్ధతతో పనిచేయాలని చూడట్లేదు కదా ప్రభుత్వము ఇవొకటి ఈ రెగ్యులారిటీస్ అయితే ఇప్పుడు గ్రూప్ 1 లో జరిగింది గ్రూప్ 2 లో జరగదని గ్యారంటీ లేదు ఈ ఎస్పెషల్లీ గ్రూప్ 1 అంశానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయాలి ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయకుండా ఇంతకుముందు మా మిత్రుడు అన్నట్టు రీఎవాల్యుయేషన్ చేసినా రీ ఎగ్జామ్ కి పోయినా ఇబ్బందులే కదా మళ్ళీ మోసం అక్కడ కూడా మోసం జరగదని మాకు నమ్మకం పోయిందండి టీజీపీఎస్సీ మీద మొత్తం ప్రక్షాళన చేయమనండి టీజీపీఎస్సీని సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ని అపాయింట్ చేయమనండి అపాయింట్ చేసి అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూషనల్ గా పనిచేయమని చెప్పండి ప్రభుత్వ పెద్దల ఇంటర్ఫియరెన్స్ ఎందుకు అందులో అవుతున్నారు ఎందుకు అవ్వట్లేదండి ఇప్పుడు యాక్చువల్ గా టీజీపీఎస్సీలో ప్రాబ్లం ఉంది కమిషన్ తో ప్రాబ్లం ఉన్నప్పుడు కమిషన్ ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ ఇచ్చిందా ఒక వెబ్ నోట్ ఇచ్చిందా విద్యార్థులకు సంబంధించి గ్రూప్ 1 మీద ఇంత జరుగుతున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా ఏ రకంగా మేము నమ్మాలండి కమిషన్ ని దానికి బదులు ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఎట్లా చూడాలి మేము దాన్ని